హాయ్ యూర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ మొన్నే తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే ఇప్పుడు మరొక ఆరోపణ అక్కడ వచ్చింది సార్. ఆ ప్రసాదంలో జెర్రీ వచ్చిందని చెప్పేసి ఆ ఫోటోలు కూడా తెగ వైరల్ అయిపోతున్నాయి. ఇప్పుడు దానికి సమాధానంగా టీటీడీ వాళ్ళు కూడా ముందుకొచ్చి ఆన్సర్ చెప్పినట్టుగా తెలుస్తుంది. సో ఈ జెర్రీ ఫోటోలు వైరల్ అవుతున్నాయి కదా, నిజంగా వచ్చిందా ప్రసాదంలో? మరి ఇప్పుడు టీటీడీ వాళ్ళు ఎటువంటి సమాధానం చెప్పారు సార్? అది ప్రసాదం కాదు. టీటీడీకి సంబంధించిన ఉచిత అన్నదాన పథకం ఉంటుంది కదా, అక్కడ భోజనం చేస్తున్నప్పుడు పెరుగు అన్నంలో జెర్రీ కనబడిందని అతను కంప్లైంట్ ఇచ్చాడు వెళ్ళి. అతను ఏంటంటే వరంగల్కి చెందిన చందు వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు వెళ్ళారు. ఈ చందు అనే అబ్బాయి గుండు కొట్టుకున్నాడు. సో వీళ్ళు మాధవ నిలయం అనే ఏరియాకి సంబంధించి మాధవ నిలయం అనే దీంట్లో వీళ్ళు వెళ్ళి అన్నదానం, మాధవ నిలయం అన్నదాన కేంద్రం దాని పేరు, దాంట్లో వెళ్ళి వీళ్ళు భోజనం చేస్తున్నారు. పెరుగులో జెర్రీ కనబడింది. దాంతో వీళ్ళు ఇమ్మీడియట్గా అక్కడ నిర్వాహకులు కంప్లైంట్ చేస్తే వాళ్ళు జెర్రీ లేదు ఏమి లేదు, వస్తే వస్తుందిలే అన్నట్టుగా వీళ్ళు క్యాజువల్గా మాట్లాడితే వీళ్ళు గొడవ వేసుకుని దాని వీడియో తీసి పెట్టేశారు. ఫోటోలు వీడియోలు బయటకు వచ్చేసరికి వాళ్ళు కొంత కంగారు పడి వీళ్ళతో మాట్లాడి, అదేం లేదు, అదేమన్నా వచ్చుంటే అరిటాకులో వచ్చి ఉండాలి, అన్నంలో రాలేదు, అరిటాకులో వచ్చి ఉండొచ్చు అనేదో ఇట్లా సర్ది చెప్పడానికి ట్రై చేశారు. లేదండి అన్నంలో ఉంది, అరిటాకు అయినప్పుడు లేదు, అన్నంలోకే ఉంది అది అనేది వీళ్ళు చెప్తే కూడా వీళ్ళ మీద వాళ్ళు ఏం పట్టించుకోలేదు. దాంతో వాళ్ళు ఈ మీడియా ఉంటే వాళ్ళతో మాట్లాడినారు. కొన్ని ఛానళ్ళు వాళ్ళ వీడియోలు వైరల్ అయినాయి. అది ఇంకా ఒకసారి సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత వైసీపీ వాళ్ళు దాన్ని బాగా ట్రోల్ చేశారు, తీసుకొని వైరల్ చేశారు. అంతకుముందు ఇది జరిగింది నిన్న. అంతకుముందు ఖమ్మంకి సంబంధించిన దొంతు పద్మావతి అని ఒక ఆమె లడ్డు తిరుమలలో లడ్డు కొనింది. లడ్డు కొంటే లడ్డు ఓపెన్ చేస్తే ఒక లడ్డులో చిన్న గుట్కా ప్యాకెట్టు, కొంత పొగాకు మొక్కలు ఆమె కనబడ్డాయి. దాన్ని కూడా ఆమె ఫోటో తీసి పెట్టింది. ఇట్లా తిరుమల లడ్డులో గుట్కా వచ్చిందని. దాన్ని కూడా ఇప్పుడు ఇదంతా అబద్ధం, ఇదంతా వైసీపీ వాళ్ళ కట్టుకథ అన్నట్టుగా తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నారు. కానీ జనరల్గానే ఆల్రెడీ లడ్డుకు సంబంధించి యానిమల్ ఫ్యాట్ కలిసిందని చంద్రబాబు స్వయంగా చెప్పడం వల్ల ఆల్రెడీ ఒక గందరగోళం ఉంది. ఇప్పుడు ప్రసాదంలో జెర్రీ అది ఫోటోలు విపరీతంగా వైరల్ అయినాయి. అది పెద్దగానే ఉంది, జెర్రీ చిన్నగా కూడా లేదు. సో అది రావడంతో ఒక రకంగా పెద్ద సంచలనంగా మారింది. అయితే దీనికి టీటీడీ సమాధానం ఇచ్చింది. గుట్కాగా పెద్దగా డైరెక్ట్గా ఇవ్వలేదు, కానీ ఈ జెర్రీ విషయంలో టీటీడీ అధికారిక దీని నుంచి సమాధానం ఇచ్చారు. వాళ్ళు విచిత్రంగా ఉంది వాళ్ళ సమాధానం. నాకైతే వాళ్ళ వాదన ఏంటంటే జెర్రీ వచ్చే ఆస్కారం లేదు, ఎందుకంటే అది ఉడికిపోతుంది కదా, ఉడకకుండా జెర్రీ ఎలాగా ఉంటుంది అనే లాజిక్ ఒకటి లేవదీశారు. సో అది ఆశ్చర్యకరము అనే పదం వాడారు. జెర్రీ ఉడికిపోకుండా అలాగే ఉండడం, వేడి అన్నంలో ఉడికిపోవాలి కదా జెర్రీ, ఎందుకంటే పెరుగన్నం అంటేనే వేడి అన్నంని మళ్ళీ చల్లార్చి కలుపుతారు కాబట్టి వేడి చేసినప్పుడు జెర్రీ ఉడికిపోవాలి కదా అనేది వాళ్ళ థియరీ. సో అందుకని జెర్రీ లేదు, ఇది దుష్ప్రచారం అని వాళ్ళు ఒక మాటతో ఊరుకున్నారు. ఇక్కడ కామన్ సెన్స్ అంటే టీటీడీకి ఈ కామన్ సెన్స్ లేదనుకొని ఇచ్చిందో ఏమో తెలియదు, కానీ కామన్ సెన్స్ ఉండే వాళ్ళ ప్రశ్నలో ఏంటంటే, వేడి అన్నంలో వాళ్ళు చెప్పింది కరెక్టే, వేడి అన్నంలో ఉడికిపోతే జెర్రీ ఇది అయిపోతుంది. ఒక్కొక్కసారి వేడి అన్నం తర్వాత జెర్రీ పడి ఉండొచ్చు కదా, అది కొంత చల్లారినాక అప్పుడు జెర్రీ పడి ఉండొచ్చు, ముందే అంటే బియ్యంలో వచ్చి అది ఇరికిపోయిందా మళ్ళీ వచ్చి ఉండొచ్చు, పెరుగు ద్వారా వచ్చి ఉండొచ్చు, కలిపేటప్పుడు పెరుగులో నుంచి దాంట్లోకి వెళ్ళిపోయి ఉండొచ్చు, తర్వాత వడ్డించేటప్పుడు కూడా పాత్రలోకి జెర్రీలు ఉండొచ్చు, వెళ్ళినాక చనిపోయి ఉండొచ్చు. ఇలాగా అనేక పాజిబిలిటీస్ ఉన్నాయి. అది జెర్రీ వచ్చిందా లేదా నువ్వు చెప్పాలి తప్ప నీ తొక్కలో లాజిక్లు ఎందుకు? ఇక్కడ జెర్రీ అక్కడ ఉందా లేదా, అబ్బాయి చెప్పింది తప్ప కరెక్టా? తప్పు అయితే మరి ఆ అబ్బాయి కావాలని చేసినట్టే కదా. మరి ఆ అబ్బాయికి ఎక్కడి నుంచి జెర్రీ పట్టుకొచ్చి దాంట్లో పెట్టాడా ఆ చందోన్ అబ్బాయి? అతను చూస్తే మాత్రం అట్లేమి నాకు అనిపించలేదు. అతను వైసీపీ కాదు, వరంగల్ అబ్బాయి. సో ఆంధ్ర అతను కూడా కాదు. పైగా అక్కడ ఫోటోలు అక్కడే తీశాడు, అక్కడ వాళ్ళతో మిగతా వాళ్ళు కూడా అక్కడ మాట్లాడారు. సో మాట్లాడుతున్నప్పుడు దాని మీద నువ్వు విచారణ జరిపిస్తాం మేము అనేది చెప్పాలి తప్ప, నువ్వు ఈ లాజిక్లు చెప్పి ఎట్లా కలుస్తుంది వేళ్ళలో కలిసి అది అట్లాగే ఉంటుందా చెదిరిపోకుండా, ఇవెందుకు నీకు?
ఉందా లేదా అనేది మాట్లాడాలి కదా. అది లేకుండా దుష్ప్రచారం అంటే ఇక్కడ సేమ్ వైసీపీ వాళ్ళు గతంలో ఎలా సమర్థించుకున్నారు, వీళ్ళు ఈ అబ్బాయిలు కూడా వైసీపీని కూడా అంటున్నారు. గత ప్రభుత్వంలో అనేక అవతాలు జరిగాయి, ఇప్పుడు ఈ ప్రభుత్వం మారినా కన్నా బాగుంటుంది అనుకుంటే ఇప్పుడు కూడా ఇలాగ జరుగుతుందని టీవీలో వీళ్ళు మాట్లాడారు. వైసీపీని వీళ్ళు గత ప్రభుత్వంలో బ్రహ్మాండంగా జరిగింది, తెలుగుదేశం ప్రభుత్వంలో ఇలా జరిగిందనే పొలిటికల్ లాంగ్వేజ్ కూడా వీళ్ళు మాట్లాడట్లేదు. వాళ్ళకేందంటే బాధ, మేము వచ్చినప్పుడు చెప్తే కనీసం సమాధానం సరిగా ఇవ్వలేదు, వాళ్ళు మమ్మల్ని ఇది చేస్తున్నారు అన్న కోపం ఆ కుర్రాళ్ళల్లో కనబడుతుంది. సో దీనికి టీటీడీ భయంకరమైన ఒక పనికిమాలిన సమాధానం ఇచ్చింది. పైగా దుష్ప్రచారం నమ్మకండి అని చెప్తుంది. క్లియర్గా దాంట్లో అయితే వచ్చినట్టుగానే కనబడుతుంది మనకి. ఎలా వచ్చింది ఏందనేది రకరకాల కారణ దీనివల్ల కాజెస్ వల్ల అది వచ్చి ఉండొచ్చు. ఇప్పుడు మనకు కూడా చాలా పురుగులు కనబడతాయి, బొద్దింపులు కనబడతాయి. అది ఉడికిపోయి కనబడకుండా ఉండదు, ఒక్కోసారి కనబడుతుంది. ఎందుకంటే అది పడిన పద్ధతి, దాన్ని ఇది ఎప్పుడు పడింది ఏంటి ఇవన్నీ ఉంటాయి. సో ఒక్కోసారి ఉడికేసి అన్నం బయట పెట్టినా, కర్రీస్ బయట పెట్టినా కూడా దాంట్లో పురుగులు వెళ్ళొచ్చు, పడవచ్చు, ఇవన్నీ జరుగుతాయి. దానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలా. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎప్పుడైనా రావచ్చు. అంత మాత్రాన్ని మనం ఏదో కావాలని వాళ్ళు వేసినారని ఇంకోటి అనలేం. హోటల్లో అయినా కూడా ఆ మధ్య కూడా ఇక్కడ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు అనేక హోటల్ మీద దాడులు చేసినప్పుడు చాలా రకాల కల్తీలు కావచ్చు, రకరకాల ఇవి కనిపించాయి. సో ఇవన్నీ జరుగుతుంటాయి అప్పుడప్పుడు. సో దీన్ని ఓన్ చేసుకొని దాన్ని కరెక్ట్ చేసుకోవాలి తప్ప ఇలాగా ఒక ప్రకటించేసి ఇలాంటి లాజిక్లు, అది కామెడీగా ఉంది ఆ లాజిక్లు చెబితే. ఎవరు వాళ్ళు కూడా తెలుగుదేశం వాళ్ళు కూడా కన్విన్స్ అయ్యే విధంగా లేదు. సో మరి వాళ్ళకి ఇంకేం చేతగాక ఈ లాజిక్ పెట్టినట్టుగా అర్థమవుతుంది. క్లియర్గా అయితే అది కనబడుతుంది. అట్లాగే ఈ పొగాకు మరి ఉండే అక్కడ లడ్డు తయారు చేసే దీంట్లో ఎవరైనా వాడారా, లేకపోతే అది ఎక్కడ కలిసింది? ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు హ్యూమన్ బీయింగ్స్ చేయాలి, రోజుకి 200 మందో ఎంతమందో అక్కడ పనిచేస్తారు పోటు దీంట్లో కిచెన్లో. సో దాంట్లో ఎవరైనా ఈ గుట్కా అలవాటు ఉండేవాళ్ళు ఉండొచ్చు. సో వాళ్ళు నుంచి వచ్చి ఉండొచ్చు. దాని మీద కూడా చర్య తీసుకోవాలి. ఏదేమైనా ఇది మొన్ననే చంద్రబాబు టీటీడీకి సంబంధించి వాళ్ళతో సమావేశమయ్యి ఇక్కడ పవిత్రతను కాపాడాలి, విఐపి ఇలా వచ్చినప్పుడు హడావిడి వద్దు, భక్తులకి ఇబ్బంది కలిగించొద్దు, తర్వాత గోవిందనామస్మరణ తప్ప ఇంకొకటి వినబడద్దు, ఆధ్యాత్మికత మాత్రమే ఉండాలి, భక్తులతో దురుసుగా ప్రవర్తించొద్దు, ఇవన్నీ చెప్పాడు. భక్తులతో మరి దురుసుగానే ప్రవర్తించారు వీళ్ళు. టీటీడీ అయితే ఇంకా ఆ స్టేట్మెంటే దురుసుంది. దుష్ప్రచారం అంటే అర్థమేమి? వీళ్ళు తప్పు చేశారనే కదా. మరి వాళ్ళ మీద ఎందుకు చర్య తీసుకోలేదు? నువ్వు తీసుకోవాలి కదా, అట్లా వాళ్ళ మీద కేసు పెట్టాలి కదా, ఎందుకు పెట్టలేదు? అంటే క్లియర్గా దీన్ని ఏదో రకంగా మా తప్పు లేదని చెప్పుకోవడం తప్ప ఇంకోటి కనబడలేదు. క్లియర్గా ఇదైతే మనకి జర్రీ అయితే వాస్తవం. మామూలుగా తిరుపతి, నేను తిరుపతిలోనే ఉంటా కాబట్టి తిరుపతిలో చదువుకున్నా. నాకు చిన్నప్పటి నుంచి తిరుపతి గురించి తెలుసు. నేను తిరుమలకు పెద్ద పోయేది లేదు, కానీ మా ఫ్యామిలీలో అందరూ పోయేవాళ్ళే ఉన్నారు. సో ఏ ప్రభుత్వం వచ్చినా అక్కడ నేను అనేక రకాల ఇది వింటూనే ఉంటాను. ప్రభుత్వాలకు సంబంధం లేదు. అయితే ఓవరాల్గా చేంజ్ కాలేదా? చాలా విషయాల్లో చేంజ్ అయింది. మళ్ళీ ప్రభుత్వాలతో సంబంధం లేకుండా చాలా విషయాలు ట్రాన్స్పరెన్సీ పెరిగింది, టెక్నాలజీ పెరగడంతో ఆన్లైన్ బుకింగ్లు పెరిగినాయి, ఇవన్నీ పెరిగాయి. కాకపోతే అక్కడ సిస్టంలోనే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వివిఐపీల దర్శనాలు, డబ్బులు ఇస్తే ఒక దర్శనం, ఇవన్నీ పెట్టడం వల్ల వాటి అందరికి ఈక్వల్ అని పెట్టేసామనుకో, ఇంకెవడు రికమెండేషన్ అడగడు. ఇవన్నీ ఉన్న చోట ప్రతి టెంపుల్లో, తిరుపతి అనే కాదు, ప్రతి టెంపుల్లో ఈ రికమెండేషన్లు ఉంటాయి. ఎవడో పట్టుకుంటారు, అక్కడ ఉన్న విలేకరులను పట్టుకుంటారు, లేదా మినిస్టర్ల రికమెండేషన్లు ఉంటాయి, ఎంపీల లెటర్లు తీసుకెళ్తారు, ఇవన్నీ జరుగుతాయి. లడ్లు కూడా ఒకరికి ఒక లడ్డే అనుకో, 4 లడ్లు 5 లడ్లు కావాలి, నాకు 20 లడ్లు కావాలని అడిగేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. సో ఇవన్నీ కామనే. మంది తిరుపతి అని తెలిస్తే మనల్ని కూడా అడుగుతారు, ఒక 20 లడ్లు ఏమైనా తెప్పిస్తారా మీరు? నాకు సంబంధం లేదని చెప్పేస్తుంటాను మామూలుగా. సో ఇవన్నీ కామనే కాబట్టి అవకతవకలు కంప్లీట్గా ఉంటాయి. దాన్ని వీలైనంత వరకు ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ టెక్నాలజీ ద్వారా దాన్ని అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్ళాలి తప్ప అసలే జరగదనేది అబద్ధం. కాబట్టి ముందు అసలు ఓన్ చేసుకోవాలి.